Hi students, welcome to Portfolio Management subject. In this subject, we are going to discuss three important concepts which are pending in the first two lessons. One is risk and its importance in investment decisions. Another one is various measures of risk. And another one is differences between historical return and relative return. ఈ మూడు కాన్సెప్ట్స్ మనము ఈ క్లాస్ లో డిస్కస్ చేసుకోబోతున్నాము. దయచేసి మీరందరూ కూడా జాగ్రత్తగా వినాల్సిందిగా కోరుచున్నాను. రైట్, సో ఐ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్, సో కైండ్లీ పే యువర్ అటెన్షన్. సో now I share the file. So these are the questions, my dear students. Explain risk and explain its importance in investment decisions. Okay, right. So risk and ఏమి, దాని యొక్క ప్రాధాన్యత, ఇందులో పెట్టుబడి నిర్ణయాలలో దాని యొక్క ప్రాధాన్యత ఏంటి అనేది. ఓకే, సో రిస్క్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ రెఫర్స్ టు పొటెన్షియల్ ఫర్ లాస్ ఆర్ అన్సర్టెనిటీ అసోసియేటెడ్ విత్ ద ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ ఆఫ్ అన్ ఇన్వెస్ట్మెంట్. మనం ఏదైనా ఒక పెట్టుబడి పెడితే ఆ పెట్టుబడికి సంబంధించి మనం ఏదో కొంత మొత్తంలో మనకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది అని ఒక అంచనా వేస్తాం. ఈ అంచనాతో పాటు మనకు నష్టం వచ్చే కూడాను పొటెన్షియల్ ఫర్ లాస్ అవకాశం ఉందన్నమాట. నష్టం వచ్చే కూడా అవకాశం ఉండటాన్ని, లేదా ఏం జరుగుతుందో ఏమో తెలియని స్థితినే మనము రిస్క్ అని అంటాము. పెట్టుబడికి సంబంధించిన రిస్క్ అన్నమాట. సో ఇట్ రిప్రజెంట్స్ ద పాసిబిలిటీ దట్ యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ విల్ డిఫర్ ఫ్రమ్ ద యాంటిసిపేటెడ్ అవుట్కమ్స్. అంటే ఏమంట, మనము ఎగ్జాంపుల్ 1 lakh పెట్టుబడి పెడతాము, దాని మీద ఒక 10% 10,000 రిటర్న్ వస్తుంది అనుకుంటాము. కానీ యాక్చువల్గా అంటే యాంటిసిపేటెడ్ అవుట్కమ్ ఎంత అంటే 10,000. ఈ ₹1,00,000 మీద మనకు రాబోయే ఆదాయం ఎంత అంటే యాంటిసిపేటెడ్ అవుట్కమ్ అనమాట, అదనమాట. కానీ యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ మనకు 8,000 వచ్చినాయనుకో, సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ డిఫరెన్స్ అంటే మనం అనుకున్నది ఒకటైతే జరిగింది. చిన్న డోర్ ఏవా లేదు, ఏ చిన్న చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే, 8,000. సో 8,000 to 10,000 అంటే మనం అనుకున్నది ఒకటైతే మనకు వచ్చేది ఒకటి. సో ఆ స్థితిని మనం రిస్క్ అని చెప్పొచ్చు, అన్సర్టైనిటీ అన్నమాట. రైట్, risk is inherent in all types of investments ranging from stocks, bonds to real estate and mutual funds. రిస్క్ అనేది అన్ని పెట్టుబడులలోనూ ఉంటుంది. అది వాటాలో పెట్టుబడి కావచ్చు, డిబెంచర్లో పెట్టుబడి కావచ్చు, లేదా భూములు రియల్ ఎస్టేట్లో పెట్టుబడి కావచ్చు, లేదా మ్యూచువల్ ఫండ్స్లో కావచ్చు. వేరియస్ ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూట్ టు ఇన్వెస్ట్మెంట్ రిస్క్ ఇంక్లూడింగ్ మార్కెట్ volatility, ఇన్ఫ్లేషన్, ఇంట్రెస్ట్ రేట్స్, ఎకనామిక్ డౌన్ టర్న్స్ అండ్ కంపెనీ స్పెసిఫిక్ ఇష్యూస్. అంటే ఈ రిస్క్ నష్టం వచ్చే స్థితికి కానీ, లేదంటే మనం అనుకున్న దానికంటే తక్కువ ఆదాయం రావడానికి కానీ కొన్ని కారణాలు ఉంటాయి. దాన్నే రిస్క్ అని అంటాము. ఆ కారణాలు ఏంటి అంటే మార్కెట్ వొలాటిలిటీ, మార్కెట్ హెచ్చు తగ్గులు అనమాట. కొన్నిసార్లు ధరలు వాటాలకు డిమాండ్ ఎక్కువ ఉంటుంది, డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు ధరలు పెరుగుతాయి, డిమాండ్ తక్కువ ఉన్నప్పుడు ధరల యొక్క రేట్లు తగ్గుతాయి. ఇది వొలాటిలిటీ అంటే. ఓకే, ఇన్ఫ్లేషన్ ధరల పెరుగుదల. ధరలు అంటే సొసైటీలో వివిధ రకాల వస్తువుల యొక్క ధరలు పెరిగినప్పుడు కూడాను మనకు రిస్క్ వచ్చే అవకాశం ఉంది. ఇంట్రెస్ట్ రేట్స్, ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లు యొక్క ప్రభావం కూడా మనకు వచ్చే ఆదాయం పైన ఆధారపడి ఉంది.
ఎకనమిక్ డౌన్ టర్న్స్. ఎకనమిక్ డౌన్ టర్న్స్ అంటే అర్థం ఏంటంటే మీకు ఒక సైకిల్ అన్నమాట, బిజినెస్ సైకిల్ ఉంటుంది. ఓకే, బిజినెస్ సైకిల్. సో ఇది మామూలుగా ఏమంటాం అంటే మాంద్యం అంటారు, ఇది బూమ్ అంటాము. బూమ్, రిసెషన్, ఇట్లా. బూమ్ అంటే మంచి ప్రొడక్షన్ ఉంటుంది, ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, మంచి ఆదాయం ఉంటుంది. అదే రిసెషన్ అంటే ప్రొడక్షన్, అసలు ప్రొడక్షన్ ఉండదు, ఉద్యోగ అవకాశాలు ఉండవు, ఆదాయం ఉండదు. అట్లా ఈ రెండింటికి మధ్యం ఒక 2 స్టేజెస్ ఉంటాయన్నమాట. రికవరీ అని, ఓకే, డిక్లైన్ అని. అంటే భూమి ఏమవుతుంది, తగ్గుతుంది. మరి రిసెషన్ కాస్త రికవరీ అవుతుంది. అంటే ఇట్లా తిరుగుతూ ఉంటుంది అనమాట. అంటే ఎప్పుడు ఒకేలా ఉండదు ఆర్థిక స్థితి. దీన్ని ఎకనమిక్ డౌన్ టర్న్స్ అంటారు. అంటే ఇట్లా తిరుగుతూ అంటే ఇక్కడ ఉండే స్థితి. అది ఎగ్జాంపుల్ ఇప్పుడు డిసెంబర్ 2024 కావచ్చు, ఇక్కడ వీటికి వచ్చేసరికి మార్చ్ 2025 కావచ్చు, ఇక్కడ జూన్ 2025, ఇక్కడ జస్ట్ మీకు ఎస్టిమేట్ చేసి చెప్తున్నాను. మరి 2025 సెప్టెంబర్లో, మరి ఇక్కడ డిసెంబర్ 2025 అనమాట, 2025. అంటే ఏమి, ఇప్పుడు డిసెంబర్ 2024లో భూమి ఉంది, మార్చ్ 2025 కల్లా తగ్గుముఖం పడుతుంది, ఉత్పత్తి తగ్గుతుంది, ఏమి ఉద్యోగ అవకాశాలు తగ్గుతూ వస్తాయి. ఇక్కడికి వచ్చేసరికి పూర్తిగా తగ్గిపోతాయి జూన్ 2025కి. ఆ తర్వాత మళ్ళీ రికవరీ అవుతుంది సెప్టెంబర్ కల్లా, అన్ని పెరుగుదల అనమాట. ఇక్కడ మళ్ళీ డిసెంబర్ 2025కి మళ్ళీ మంచిగా భూమి స్థితి ఉంటుంది. దాన్నే ఎకనమిక్ డౌన్ టర్న్స్ అంటారు. వాటి యొక్క ప్రభావం కూడా మనకు వచ్చే లాభాల పైన ఆధారపడింది. మనకు వచ్చే లాభాలు ఈ ఎకనమిక్ డౌన్ టర్న్స్ పైన ఆధారపడ్డాయి అన్నమాట. ఓకే, కంపెనీ స్పెసిఫిక్ ఇష్యూస్, ఇంకా వ్యాపార సంస్థకు సంబంధించిన ప్రత్యేకమైన స్థితులు కూడాను రిస్క్ మీద ఆధారపడి ఉంటాయి. ఇక రిస్కులు ఇన్ని రకాలు ఉన్నాయి: మార్కెట్ రిస్క్, క్రెడిట్ రిస్క్, లిక్విడిటీ రిస్క్, ఇన్ఫ్లేషన్ రిస్క్, ఇంట్రెస్ట్ రేట్ రిస్క్, పొలిటికల్ అండ్ రెగ్యులేటరీ రిస్క్. మార్కెట్ వలన వచ్చే నష్టము, అప్పు వలన వచ్చే నష్టము, ద్రవ్యత్వం వల్ల వచ్చే నష్టము, ద్రవ్యోల్బణం వల్ల వచ్చే నష్టము, వడ్డీ రేట్ల వల్ల వచ్చే నష్టము, రాజకీయ మరియు సంస్థాగత అంశాల వలన వచ్చే నష్టం, ఇవి. ఓకే, సో రిస్క్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఇన్వెస్ట్మెంటేషన్స్ లో అంటే రిస్క్ రిటర్న్ ట్రేడ్ ఆఫ్. ఇన్వెస్టర్స్ మస్ట్ బ్యాలెన్స్ రిస్క్ అండ్ పొటెన్షియల్ రిటర్న్స్. Higher returns typically come with higher risk, and understanding this trade-off helps in making informed investment choices. ఏమంటా, రెండింటి మధ్య బ్యాలెన్స్ చేసుకోమని చెప్తున్నారు. దేని మీద? రిస్క్, రిటర్న్. హై రిటర్న్ ఎప్పుడు కూడాను హై రిస్క్ మీదే ఆధారపడి ఉంటుంది. హై రిస్క్ తీసుకుంటే హై రిటర్న్స్ ఉంటాయి, హై లాసెస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. అండర్స్టాండింగ్ దిస్ ట్రేడ్ ఆఫ్ హెల్ప్స్ ఇన్ మేకింగ్ ఇన్ఫార్మ్డ్ ఇన్వెస్ట్మెంట్ చాయిసెస్. ఇది అర్థం చేసుకోవడం వల్ల మంచి సమాచారంతో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అది రిస్క్ యొక్క ప్రాధాన్యత. పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్. By understanding different risks, investors can diversify their portfolio to spread risk and reduce overall losses. మనకు వచ్చే ఓవరాల్ నష్టాలను మనం పెట్టుబడి పెట్టబోయే అమౌంట్ను ఒకే దాంట్లో కాకుండా పోర్ట్ఫోలియో, కొంచెం డబ్బు బంగారులో పెట్టుబడిగా, కొంచెం డబ్బు రియల్ ఎస్టేట్లో, కొంచెం డబ్బు వాటాల్లో, కొంచెం డబ్బు డిబెంచర్లో, ఇట్లా డైవర్సిఫై చేయాలి. ఓకే, ఆ రకంగా చేసినప్పుడు మనకు రిస్క్ తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లా ఇన్వెస్ట్మెంట్ సూటబిలిటీ. అసెసింగ్ రిస్క్ హెల్ప్స్ ఇన్వెస్టర్స్ అలైన్ దేర్ ఇన్వెస్ట్మెంట్స్ విత్ దేర్ ఫైనాన్షియల్ గోల్స్, టైమ్ ఆరిజిన్ అండ్ రిస్క్ టాలరెన్స్. సో రిస్క్ తగ్గించుకోవాలి అంటే అసలు మన ఫైనాన్షియల్ గోల్స్ ఏంటి, మనకి ఇన్కమ్ కావాలా, లేదా అసెట్స్ మన పెట్టుబడి పెరగాల, అంటే ఆస్తి పెరుగుదల అంటాం. ఇన్కమ్ గోల్స్ ఉండొచ్చు, అసెట్ అప్రిషియేషన్ గోల్స్ ఉండొచ్చు, టైం ఆర్గాన్, షార్ట్ టర్మా, లాంగ్ టర్మా, రిస్క్ టాలరెన్స్, నువ్వు ఎంత రిస్క్ భరించగలవు. ఎక్కువ రిస్క్ భరించగలిగే వ్యక్తులకు ఎక్కువ రిటర్న్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎక్కువ నష్టం కూడా వచ్చే అవకాశం ఉంది. నువ్వు ఎంత రిస్క్ భరించే శక్తి ఉంది అనేది రిస్క్ టాలరెన్స్ అంటే. ఓకే, సో ఈ రకంగా
ఇన్వెస్ట్మెంట్ సూటబిలిటీ అనేది ఈ 3 అంశాలపైన ఆధారపడి ఉంది. రైట్ స్టూడెంట్స్, మార్కెట్ టైమింగ్ అండ్ స్ట్రాటజీ. Investors who understand risk can make better decisions on when to enter exit markets, mitigating potential losses. ఎవరికైతే మార్కెట్ పైన మంచి అవగాహన ఉంటుందో వాళ్ళు మాత్రమే సరైన నిర్ణయాలు తీసుకోగలరు. దేనికి సంబంధించి ఎప్పుడు మార్కెట్లోకి పెట్టుబడితో ఎంటర్ కావాలి, ఎప్పుడు పెట్టుబడి వెనక్కి తీసుకొని పోవాలా అని. ఆ రకంగా రాబోయే నష్టాలను మిటిగేట్ చేసుకుంటారు, తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ. Dear students, managing risk ensures stable financial growth and protection against unforeseen market downturns. So, managing risk, మనం రిస్క్ని మేనేజ్ చేసుకోవడం వలన ఏం లాభం కలుగుతుంది అంటే స్టేబుల్ ఫైనాన్షియల్ గ్రోత్, స్థిరమైన ఆర్థిక వృద్ధి మనం సంపాదించుకోగలుగుతాము. ప్రొటెక్షన్ అగైనెస్ట్ అన్ఫోర్సీన్ మార్కెట్ డౌన్టర్న్స్, మార్కెట్లో హెచ్చు తగ్గలు వలన వచ్చే నష్టాన్ని కూడాను నష్టం నుంచి కూడా మనము మన పెట్టుబడిని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా రిస్క్ మరియు దాని ప్రాధాన్యత అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరిదీను. సో మీరు ఎందులో అయినా పెట్టుబడి పెట్టాలనుకుంటే ఈ అంశాలను మీరు అందరూ కూడా ఖచ్చితంగా గమనించాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ సో మచ్.